గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఆల్జిబ్రాలో మరొక ప్రాబ్లం చూద్దాము. విచ్ ఈజ్ లార్జెస్ట్? క్యూబ్ రూట్ 6, 2 రూట్ 5 అండ్ 6 రూట్ 12. ఆప్షన్స్ మనకి 2 రూట్ 6 వచ్చారు, క్యూబ్ రూట్ 6, 2 రూట్ 5 అండ్ 6 రూట్ 12. అయితే మనం ఇక్కడ క్యూబ్ రూట్ 6ని దీన్ని 6 to the power of 1/3 అని రాయొచ్చు కదా. 5ని ఏం రాయొచ్చు? 5 to the power of 1/2 అని రాయొచ్చు. నెక్స్ట్ 12ని ఎలా రాయొచ్చు? 12 to the power of 1/6 అని రాయొచ్చు. అయితే ఈ 3, 2, 6కి ఎల్సిఎం చేసామనుకోండి, 3, 2, 6 అనుకోండి. ఇప్పుడు 3 టేబుల్ చేస్తే 1, 2, 3 2s ఓకేనా. సో మళ్ళీ 2 టేబుల్ చూసిన 1, 1, 1 అంటే 3 2s 6 అనమాట. అంటే ఎల్సిఎం ఎంత అంటే మనకి 6 అనమాట. ఈ 6ని ఏం చేద్దాము అంటే ఇక్కడ 6 to the power of 6/3 ఓకేనా. ఎల్సిఎం 6 కాబట్టి పైన 6 అనేది రాయాలి. అట్లాగే 5 to the power of 6/2 అండ్ 12 to the power of 6/6 అంటే ఈ పైన న్యూమరేటర్ దగ్గర 1, 1, 1 ఉన్న దగ్గర ఎల్సిఎం ఎంత వచ్చింది? 6 వచ్చింది కాబట్టి ఆ 6లు మీరు రాసుకోవాలి. అప్పుడు ఏమవుతుంది? 3 1s 3 2s 2 1s 2 3s 6 6 క్యాన్సిల్ అయితే 1 అంటే 6 స్క్వేర్ 5 క్యూబ్ అండ్ 12 to the power of 1 అంటే ఇది 12 అనమాట. ఇక్కడ చూడండి ఓకేనా. సో 6 6 క్యాన్సిల్ అయితే 12 power 1 అంటే 12 కదా. మరి 6 స్క్వేర్ అంటే ఎంత? 36. 5 క్యూబ్ అంటే ఎంత మనకి? 125. సో 12 power 1 అంటే 12. ఈ మూడిట్లో పెద్ద నెంబర్ ఏది? 125. మరి 125 అనేది సెకండ్ నెంబర్ది కదా. అంటే సెకండ్ నెంబర్ ఏంటి మనకి? 2 రూట్ 5 అనేది ఆన్సర్ అనమాట. లార్జెస్ట్ నెంబర్ ఏంటి అంటే 2 రూట్ 5 అనమాట. ఓకేనా. సో ఇది ఆన్సర్. ఫస్ట్ ఏం లేదు, 3కి 2కి 6కి ఎల్సిఎం తీసుకుంటాం. ఎల్సిఎంలో ఏదైతే ఆన్సర్ వస్తుందో ఇది పైన న్యూమరేటర్లో పెట్టేస్తే అప్పుడు 3 1s 3 2s అవుతుంది. 2 1s 2 3s 12 power 6/6 అంటే క్యాన్సిల్ అయిపోతుంది కదా. అప్పుడు 6 స్క్వేర్ 5 క్యూబ్ నెక్స్ట్ 12 power 1 అంటే 12 అనమాట. ఈ మూడిట్లో బిగ్గెస్ట్ నెంబర్ 125 అంటే మిడిల్ నెంబర్ కాబట్టి ఈ మిడిల్ నెంబర్ 2 రూట్ 5 అనేది ఆన్సర్ అనమాట. ఓకేనా. సో థ్యాంక్ యూ.